హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలన్నారు బీజేపీ నేతలు. సఫిల్గూడ కట్టమైసమ్మ దగ్గర వికృత చేష్టలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పారు. వీబీజీ రామ్జీ కూడా సంస్కరణల్లో భాగమే అన్నారు. డ్రగ్స్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని, డ్రగ్స్ రహిత హైదరాబాద్ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. వీబీజీ రామ్జీ కూడా సంస్కరణల్లో భాగమేనని చెప్పారు. పార్టీ స్టేట్ ఆఫీస్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వీబీజీ రామ్జీ చట్టంపై నిర్వహించిన వర్క్షాప్లో పాల్గొన్నారు రామచంద్రరావు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. భారతదేశము గతంలో 2014 కన్నా ముందు ఎక్కడో 11, 12 స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని ఈరోజు 4వ స్థానంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వేగంతో పెరుగుతున్న ఆర్థిక దేశం కింద ఒక సంస్థ కింద ఈరోజు మనం భారతదేశాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలన్నారు రామచంద్రరావు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయం దగ్గర మలమూత్ర విసర్జన చేసిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక నేతలు, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు రామచంద్రరావు. హిందూ దేవాలయాల భద్రతను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. ఎవరైతే ఈ పనులు ఇంతవరకు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళందరికీ జైలు పడేటట్టు చేయాలి. తర్వాత ఎవరు కూడా ఇటువంటి పనులు ఫ్యూచర్లో చేయడానికి భయపడేటట్టుగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకునేంత వరకు బీజేపీ తరఫున ఈ కంటిన్యూగా స్ట్రైక్ చేస్తూనే ఉంటారు. డ్రగ్స్ రహిత హైదరాబాద్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్ రావు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాజేంద్రనగర్లో నిర్వహించిన 5K రన్లో పాల్గొన్నారు ఎంపీలు. డ్రగ్స్ అనే మహమ్మారి హైదరాబాద్తో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని తెలిపారు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. హిందూ దేవతలను కించపరిచేలా, మత కల్లోలాలు సృష్టించేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.